ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆవిడ ఉంది. ఆమె భర్త ఒక చక్కటి భక్తిపరుడు. ఆమె భర్త మంచి తగ్గింపు కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆమె భర్త నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి యొక్క ఈ లక్షణాలు నాకు లేవే అని చెప్పి తన భార్య ఎక్కడ బాధపడకుండా నిజముగా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని అపహసించి దూషించి హీనపరిచింది, నలుగురిలో అవమాన పాలు చేసింది. ఆమె మీకాలు, దావీదు యొక్క భార్య. ఇది చూసినటువంటి దేవుడు ఆమెకు నిజముగా నా భక్తుల్ని అవమానపరుస్తావా అని చెప్పి మరణమగు వరకు ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. ఎంత గొప్ప శిక్ష కదా. స్నేహితులారా, మీకాలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఎక్కడా మనం అవమానపరచకూడదు, పల్లెత్తి మాట అనకూడదు, దూషించకూడదు, నవ్వుల పాలు చేయకూడదు. ఇది దేవునికి నిజముగా కోపము తెచ్చే పని అని మనం నేర్చుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.